విక్కీకి పెళ్ళేలా చేయాలో నాకు ఐడియా తట్టడం లేదు. రవికి ఎలా చేశామో విక్కీ కూడా అలాగే చేసేద్దాం. అర్జెంటుగా పెళ్లి కాకపోతే అనర్థం వస్తుందని ఇంటిల్లిపాదిని భయపెట్టి తెలివిగా రవికి ప్రియాంకనిచ్చి ఎలా పెళ్లి చేశామో అలాగే విక్కీ కూడా ఏదో మాయమాటలు చెప్పి పెళ్లి చేసేద్దాం. ఎవరికిచ్చి చేయాలి? అప్పుడైతే అవసరంలో ఉన్న ప్రియాంక అమాయకంగా దొరికింది గనక రవికిచ్చి పెళ్లి చేశాం. విక్కీ కూడా ఎవరో ఒక పిచ్చి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేద్దాం. పిచ్చివాళ్ళు అమాయకులు మన పథకాలకి అడ్డురారు. నువ్వు చెప్పినంత సులభంగా మనం చేయగలిగితే మంచిదే. చెయ్యగలం. నువ్వు ధైర్యంగా ఉండు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఎలా అయితే అమాయకమైన ప్రియాంకని ఆస్తి పంపకాల్లో అడ్డుపడదని రవికిచ్చి చేశామో అలాగే విక్కీ కూడా ఒకదాన్ని వెతికి చేద్దాం. ఆ ప్రయత్నం ఇప్పుడే మొదలెడదాం. అప్పుడు నీకు అడ్డంకులేమీ ఉండవు. నీ సహకారం నాకుంటే కోట్ల ఆస్తిని నేను ఇట్టే కైవసం చేసుకుంటాను. హలో బావగారు, చాలా పెద్ద పెద్ద పథకాలే వేస్తున్నట్టున్నారు. మా కళ్ళు కప్పి చాలా మాయ చేస్తున్నారు. మా ఐశ్వర్యని రవికిచ్చి పెళ్లి చేయాలని మేము పక్క పోరాడుతుంటే కాకమ్మ కథలు చెప్పి మా అందరినీ నమ్మించి హడావుడి చేసి ప్రియాంకని ఇంటి కోడలుగా ఎందుకు చేశారో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చేసిన సాయానికి నోరు మూసుకొని పడి ఉంటుందని ఎంత పెద్ద ప్లాన్ వేశారో కదూ బావగారు. స్వార్థంతో ప్రియాంకకి రవికి ఇష్టం లేని పెళ్లి చేశారనే నిజాన్ని మా అమ్మతో చెప్తే ఏమవుతుంది? ఇవమ్మ మీ ఆయన గారి తెలివితేటలు అని మా అక్కతో చెప్తే ఏమవుతుందో తెలుసా? తమరి పెత్తనం ఊడుతుంది. అవునా బావగారు? వెర్రిమొర్రి ఊహల్లో తేలిపోకు. నువ్వు విన్నది నిజమే కాని ఆ నిజాన్ని మీ అమ్మకు చెప్పినా మీ అక్కకు చెప్పినా నమ్మరు. అదీ కాక రవి ప్రియాంకలు సవ్యంగా కాపురం చేసుకోకూడదని నువ్వు నిద్రమాత్రలు ఉపయోగించిన సంగతి బయట పెడితే ఈ ఇంటిల్లిపాది నిన్ను ఛీ అంటారు. మరదలా, నువ్వు నా గురించి తక్కువగా అంచనా వేయకు. వెళ్ళు, వెళ్ళి అందరికీ నా గురించి చెప్పు. ఐ డోంట్ కేర్. వాళ్ళందరి దృష్టిలో నేను చాలా గుడ్ మ్యాన్ని. వెళ్ళు, వెళ్ళి చెప్పు. వాళ్ళు చస్తే నమ్మరు. దట్ ఈస్ కృష్ణయ్య, మీ బావ. అవును, నా మాటలు నమ్మరు. కాని బావగారు, ఈ రికార్డైన మాటలు వింటే మటుకు నమ్మి తీర్తారు. మీరు ఆయన మాట్లాడుకుంది దీనిలో చక్కగా రికార్డ్ అయి ఉంది. ఇది తీసుకెళ్ళి అందరికీ వినిపిస్తాను. ఏమిటి, నా మాటలు రికార్డ్ చేశావు? నిన్ను. హలో, ఆగాగు. డైలాగులు లేకుండా నిలబడ్డానని డమ్మీ క్యాండిడేట్ అనుకోకు. ఏంటి రెచ్చిపోతున్నావు? అంత లేదు. కృష్ణ, నీ మాటలు రికార్డ్ అయిపోయాయి. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, వాళ్ళ మాటలు వినడం తప్ప. లాయర్ గారు కరెక్ట్గా చెప్పారు. బావగారు చేసిందేదో చేసేశారు. దానివల్ల వచ్చే లాభంలో మీతో పాటు సమానమైన భాగం మాకు కూడా కావాలి. కష్టపడింది నేను, పంచుకోవడం మీతోనా? సమానమైన షేర్కి నేను ఒప్పుకోను. అయితే ఇంట్లో అందరికీ ఈ క్యాసెట్ వినిపించేస్తాను. కృష్ణ, ఒప్పుకో. తప్పదు. నీ ఫ్యూచర్ అంతా ఆ క్యాసెట్ మీద ఆధారపడి ఉంది. అను. సరే, మీ కండిషన్కి నేను ఓకే. అదొక్కటే కండిషన్ కాదు బావగారు, ఇంకా ఉన్నాయి. ఇంకేంటో చెప్పు.
పిక్కీకి మా ఐశ్వర్యనిచ్చి పెళ్లి చేయాలి. ఇదేనా? ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? బావగారు, ఇప్పటికి మాత్రం ఇంతే. సరే, దానికి కూడా ఓకే. ఇకపై ఏ విషయంలో మీరే పని చేసినా మాకు చెప్పి చేయాలి. అలాగే మేమేం చేసినా మీకు చెప్తాం. ఏది సాధించినా ఏది పోగొట్టుకున్నా కలిసే పోగొట్టుకుందాం, కలిసే సాధిద్దాం. అలా అని నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి. ప్రియాంక, ఏంటత్తయ్య గారు? గుడికి వెళ్దాం పదమ్మా. అమ్మా, మనం త్వరగా వెళ్తే అర్చన్లవి హడావిడి లేకుండా చేయించొచ్చు. అలాగే, ప్రియను కూడా రమ్మంటున్నాను. ప్రియా, పదమ్మా. ఇవాళేమైనా ప్రత్యేకత ఉందా అత్తయ్య? అదేనమ్మా, మనం మంగళగౌరి వ్రతం వివరాలు కనుక్కోవాలి. నీతో ఆ వ్రతం చేయించాలి కదా. వ్రతాలు పూజలు అంటే నాకు నమ్మకం పోయింది. నేను రాలేనుదునా? ఏంటునమ్మా, నువ్వెప్పుడలా సర్వం పోగొట్టుకున్న దానిలా ఉంటావు. ఇప్పుడేమో వ్రతాలు పూజలంటే నమ్మకం తక్కువైందంటున్నావు. ఎప్పుడలా ఒంటరిగా ఉండే కన్నా నలుగురితో పాటు ఉంటే బాగుంటుంది కదా. నువ్వుండవే. చూడమ్మా, మనసు బాగోలేనప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనకు తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది. నా మాట విని పదమ్మా. ఇదిగో, అలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే మాకు చిర్రెత్తుకొస్తుంది. అసలు గుడికెళ్ళే అలవాటు ఉందా లేదా నీకు? ఉండేది. కనిపించిన ప్రతి దేవుడికి మొక్కే అలవాటు ఉండేది. అయినా సరే కష్టాలన్నీ మాకే వచ్చాయి. ఓహో, దేవుడి మీద అలిగావా? చూడమ్మా, నీ చెల్లెలు కోలుకుంది. తొందరలో హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేస్తుంది. ఇంకేం కష్టం ఉంది నీకు? ఏం లేదు కదా. ఎంతసేపు ఇలా ఇంట్లో ఉంటావు? మాతో పాటు అలా బయటకు వస్తే అదో కాలక్షేపం. పదమ్మా. సారీ, నేను రాను. అవునులే, ఎంతసేపు నీకు తోచినట్టుగా నువ్వు ఉండటమే గాని నీతో కలిసి ఉన్న వాళ్ళ గురించి పట్టించుకో. రవితో కూడా ఇలాగే కలుపుకోలుగా లేకుండా నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. భాను, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? నువ్వుండమ్మా. ప్రియాంక, రవి ఎలాంటివాడో చెప్పాం. వాడికున్న బాధ ఏంటో నీకు తెలుసు. వాణ్ణి అర్థం చేసుకొని నువ్వు కాస్త మారి వాణ్ణి మార్చమని చిలక్కి చెప్పినట్టు చెప్పాం. ఊరికే తలూపి ఊరుకున్నావు. నీ దూరంలో నువ్వుంటున్నావు కాదా? నేనన్నది నిజం కాదా? భాను, రాను అన్నంత మాత్రాన ఇలా కోపంతో మాట్లాడేయటమేనా? తప్పు కదూ? ప్రియాంక, నువ్వు రాకపోతే నిజంగానే నీకు మంగళగౌరి వ్రతం ఇష్టం లేదని మేము అనుకుంటాం. ఆ వ్రతం చేయకపోతే మన ఇంటికి చాలా అరిష్టమమ్మా. పూజలు వ్రతాలు చేసినంత మాత్రాన ఆ దేవుడు నుదుటి రాతన మార్చలేరండి. చూడమ్మా, ఎంతైనా భాను నీ ఆడపడుచు. తన తమ్ముడి క్షేమం కోరి అలా అన్నదే కాని నీ మీద కోపంతో కాదు. నువ్వేం పట్టించుకోకమ్మా, పద. నాకిష్టం లేకపోయినా తప్పనిసరి వస్తున్నాను. పదండి. అది మందురా బాబు. మజ్జిగ పుచ్చుకున్నట్టు అలా పుచ్చుకున్నావేంటి? ఇలా తాగితే ఎక్కిరికి ఇంకో పట్టాన్ని దిగదు. రై, ఆ ఎఫెక్ట్ కోసమే కదరా తాగేది. కిక్కు నన్ను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు లేపేస్తే దాని ముందు నా బాధ చాలా చిన్నదిగా కనబడుతుందిరా. నీకున్న బాధేంట్రా? అదృష్ట జాతకుడివి, చదువుంది, డబ్బుంది, మంచి భార్య ఉంది. అదిగో మూడోది. ఆ మూడోదే భార్య దగ్గరే మొత్తం నా జాతకం అంతా తిరగబడిపోయిందిరా. మనసు పడిన దాన్ని నేను పెళ్ళాడలేకపోయాను. పెళ్ళాడిన దానికి అసలు మనసే లేదురా. బాగుంది రోయ్, ఏది మళ్ళీ చెప్పు. తాగినప్పుడు రిపిటేషన్లు ఉండవు. నేను మనసు లేని ఒక బొమ్మను పెళ్ళాడంటరా. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. అలా నిరాశపడకు. నిన్ను నీ మంచితనాన్ని చూసి నీ వైపు మారుతుందిలే. అరే, ఆవిడ మారినా మారకపోయినా అసలు ఏమైపోయినా సరే ఐ డోంట్ కేర్ రా. అసలు ఆవిడ లేకుండా పోతేనే నా మనసుకి హ్యాపీగా ఉంటుందిరా. తప్పురా, నువ్వు అలా అనకూడదు. నార్మల్, నువ్వాట నా చెప్పడానికి? నేనేం చెప్తే అదే రైటు, నేనేం చేస్తే అదే కరెక్ట్.
రే ఎక్కడికి? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను రా. ఇప్పుడు వద్దురా, బాగా కిక్కులో ఉన్నావు. అందుకే వెళ్తున్నా. వద్దురా, నా మాట విను. నీ మాట వింటే ఇప్పటివరకు తాగిన మందికి అన్యాయం చేసిన అవుతాను రా. నేను వస్తా. రేయ్ రవి ఆగరా, రేయ్ నా మాట వినరా. రవి ఆగరా. రే రవి వద్దురా, ఆగరా, నా మాట వినరా. రే రే రవి. ఆ! అరే వీడేదో యాక్సిడెంట్ చేసినట్టున్నాడే. అబ్బా, గుడిలో ఎంత ప్రశాంతంగా ఉంది. మన భారాలన్నీ దేవుడి మీద వేసేస్తాం కదా, అందుకే మనసు తేలిగ్గా ఉంటుంది. నీకు అలాగే ఉంటుందమ్మా. కానీ ప్రియాంకను చూస్తే మనసు తేలిక పడిందల్లా కనపట్టలేదు. బాధలన్నీ ఇంకా తన మీదే ఉంచుకున్నట్టుంది. ఏమా ప్రియాంక, నిజమా? అడగాల? తన మొహం చూస్తుంటే తెలియడంలా? ప్రియా, కష్టాల్లో మనసు పరిపరి విధాల పోతుందమ్మా. నమ్మకంతో మనసును కట్టిపడేయాలి. కష్టాలు తీరుతాయో లేదో అన్న అపనమ్మకం వల్ల అశాంతే మిగులుతుంది. అందుకని అంతా బాగానే ఉంటుందని నమ్ము. అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రియాంకకున్న కష్టాలేమిటి? సుచిత్ర అనారోగ్యం, అది కొద్ది రోజుల్లో నయమైపోతుంది. ఇకపోతే రవికి దగ్గర కాలేకపోవటం. ఈమె కాస్త శ్రద్ధ చూపిస్తే ఆ సమస్య కూడా తీరిపోతుంది. ఇంత చిన్న చిన్న కష్టాలకి అంతగా బాధపడ్డం చాలా వింతగా ఉంది. ప్రియాంక, నీ మాంగళ్యం గట్టిగా ఉండాలని, మీ దాంపత్య జీవితం బావుండాలని మంగళగౌరి వ్రతం చేయమ్మా. మంగళగౌరి వ్రతమా? అవునమ్మా. రవికి నీకు మధ్య అపార్థాలు కరిగిపోయి మీ బంధం బలపడాలని మనసారా కోరుకుంటూ మా అందరి సమక్షంలో దీక్షగా వ్రతం చేయమ్మా. ఏమిటో నాకు ఈ ఆలోచన ముందు లేదు. గుడికి వెళ్దామనుకున్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది. తప్పకుండా నీవి వ్రతం చేయాలమ్మా. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ప్రియాంక, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. తెలిసిన ముత్తైదువుల్ని పిలుద్దాం, చాలా సందడిగా ఉంటుంది. ఇప్పట్లో నేను ఏ వ్రతం చేయలేనుదనా. నీకోసం కాకపోయినా రవి కోసం అనుకుని వ్రతం చెయ్యమ్మా. ఎందుకో అమ్మకి ఆలోచన వచ్చింది. చెయ్యకపోతే ఏం కీడు జరుగుతుందో. వ్రతం చేస్తానని ఇక్కడే ఇప్పుడే మాటివ్వు. నిన్నేదో నిప్పుల్లో దూకమన్నట్టు అలా అయిపోయావేంటి? అత్తయ్య, నా మనసేం బాగోలేదు. నేను మీకే మాట ఇవ్వలేను, క్షమించండి. ప్రియా, ప్రియా, అదేంటమ్మా పెద్దవాళ్ళం అడుగుతున్నామన్న ఇంగితం కూడా లేకుండా అలా చెప్పకుండా వెళ్ళిపోయి కూర్చుంది. అసలు ఈ అమ్మాయికి మన రవితో కాపురం చేయడం ఇష్టం లేదేమో. నువ్వు అలా ఏదేదో ఊహించేసుకోకు. ప్రియాంక మనసు బావలేనట్టుంది. ఇప్పుడు మనమేం చెప్పినా వినదు. తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా చెప్దాం. పద. హలో అక్క, ఎవరు? నేను విక్కీని. యాక్సిడెంట్ అయిందక్క. రవికి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. డివిఆర్ హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ గారు, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? మన రవి చాలా నెమ్మదస్తుడు. రోడ్డు మీద కూడా చాలా నెమ్మదిగా వెళ్తాడు. అలాంటిది వీడికి యాక్సిడెంట్ ఏంటో. అసలు నిజంగా స్పీడ్ గా వెళ్లే వాళ్ళకి ఏమీ కావట్లేదు. ఇదే విచిత్రమో. నన్ను చెప్పమంటావమ్మా? వాళ్ళు రోడ్డు మీద ఎంత రెక్లెస్ గా వెళ్ళినా వాళ్ళకేమీ కాకపోవడానికి కారణం వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మంచు కోరేవాళ్ళుంటారు. ఆ ఆపేక్షే వాళ్ళకి రక్ష. అంటే మన రవి మంచి కోరుకునే వాళ్ళు మన ఇంట్లో ఎవరు లేరా? మనమెలాగూ రవి మంచినే కోరుకుంటాం, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కోరుకోవాలిగా. మీ కొత్త కోడలు గారి కాలు ఇంట్లో పెట్టారు, వాడి కాలు ఇరిగింది. అదమ్మా వేళ విశేషం. నా వైపు ఎందుకు చూడడం? ఎప్పట్లాగే నీకు సపోర్ట్ ఇస్తానా? హిందూ అన్న మాటలు అబద్ధమేముంది? నువ్వు మా రవి క్షేమం కోరడం లేదు, వాడు సుఖంగా ఉండాలని ఆశించడం లేదు.
మా వాడి క్షేమం కోరేదానివి అయితే మేం చెప్పినట్టు వ్రతం చేయడానికి ఒప్పుకునేదానివి. మేమెంతగా అడిగినా ఒప్పుకోలేదు. నీకోసం కాదు, మా రవి కోసం అన్నా. క్షణం ఆలోచించకుండా నా వల్ల కాదనన్నావు. అవునా కాదా? దీనికి అర్థమేంటి? నువ్వు మా వాడి శ్రేయస్సు కోరుకోకపోగా మనసులో ఏం శాపం పెట్టావో ఏమో, వాడు వెంటనే యాక్సిడెంట్ పాలయ్యాడు. కనురెప్పల్లోని కనుపాపల్లోన మురిపాలు, కను చూపుల్లోనా అభిమాన